பழக்கம் இருக்கும் எனக்கு. பதறாம இப்படி திரும்பி பாக்குறது. அதாவது ஏதோ பெரிய ஒரு బీరో కీళ్ళ విழுந்துருச்சு இல்ல பட்டாசு வெடிச்சிருச்சு மத்தவங்க இப்படி பாப்பாங்க. నీళ్లు రావడం లేదు. మాత్రం తిరుమంబోదే చిమ్మిటికివాను. నిన్ను స్నానం చేస్తున్నాను, నీళ్లు రావడం లేదు. సుధాకర్, నీళ్ళు ఎన్నిసార్లు యూజ్ చేసావేంటి? చెప్పేది వినపడుతుందా లేదా? ఇక్కడే ఉన్నాను. ఆ అమ్మాయి స్నానం చేయడానికి వెళ్ళిందంట, నీళ్లు మళ్ళీ రావడం లేదట. చాలా సార్లు పైకి వెళ్ళి నేను చెక్ చేసి చూశాను, ట్యాంకులో ఎలాంటి లీకేజ్ లేదు. ఇక్కడ చూసా కదా, ఇక్కడ కూడా ఎలాంటి సమస్య లేదుగా. ఆ కళ్యాణరామ్ కెనడా నుంచి వచ్చేసారా? లేదు. అయితే అక్కడ కూడా ఓపెన్ చేసి ఉండరు. పైన అమ్ము ఇల్లుంది కదా, అక్కడే ఏదో ప్రాబ్లం అయింటుంది. అక్కడ అన్నదమ్ములు 2 ఏళ్లుగా అసలు రాలేదు కదా. అన్నా తమ్ముళ్ళా? అవును, ఏదో ఒక ట్యాప్ మాత్రం ఓపెన్ చేసినట్టుంది. నువ్వు వెళ్ళి మోటరే. మేడ మీద ఇంటి తాళం డ్రాయర్ లో ఉంది. పైకెళ్ళి ఏంటో విషయం చూడు. తన ఆఫీస్ నుంచి ఇంటికి సాయంత్రమే కదా వస్తుంది. ఎన్నిసార్లు చూడాలో. దేవుడా, ఏం తలనొప్పి రాయిదే. షానే, దయచేసి తాగడానికి నీళ్ళైనా ఇవ్వండి ప్లీజ్. షానే, లోపలెవరో? మీరెవరు? నేను సుధాకర్ అండి, వాచ్మెన్ ని. అన్నయ్య, డోర్ని కాస్త తెరవండి. నేను ఫిల్మ్ యాక్టర్ని, ఆదిశంకర్, సినిమా స్టార్ ని. సినిమా నటుడా? అన్నా ప్లీజ్ అన్నా, నేను చెప్పేది నిజమే. నేను నిజంగానే ఫిల్మ్ యాక్టర్ ఆదిశంకర్ ని. నన్ను ఇక్కడ బంధించుంచారు వాళ్ళు. డబ్బు కోసం నన్ను ఇక్కడ బంధించుంచారు. కానీ నాకెలా ఇక్కడ నుంచి బయటపడాలో తెలియట్లేదు. ఆ దేవుడు మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు. ప్లీజ్ అన్నా, ప్లీజ్ ఈ డోర్ ని ఓపెన్ చేయండి. ఆ అమ్మాయి తిరిగి వచ్చిందంటే నన్ను కోప్పడుతుంది. లేదన్నా, నా మాట వినండి. వాళ్ళు పెద్ద క్రిమినల్స్. దయచేసి తలుపు తెరవండి ప్లీజ్. అన్నా ఇదిగోండి, నా దగ్గర ప్రస్తుతం ఇదే ఉంది. నన్ను కాపాడారంటే మీరెంత అడిగితే అంత ఇస్తాను. ఈ తలుపు తెరవండి అన్నా ప్లీజ్. అన్నా నేను సీరియస్ గానే అంటున్నాను ప్లీజ్. నేను ఇంకా డబ్బు ఇస్తానన్నా. నేను తీస్తాను. ఇది సరిగ్గా ఉంటుంది. అన్నా నేను ఓపెన్ చేస్తున్నాను. నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకి ఎలా వచ్చారు? నా పర్మిషన్ లేకుండా ఎందుకు తలుపులు తెరిచారు? అన్నా, అన్నా ప్లీజ్ అన్న, ఈ డోర్ ఓపెన్ చేయండి. నన్ను ఇంటికి రమ్మని చెప్పి లోపల పెట్టి నన్ను బంధించింది. ఏమిటలా చూస్తున్నారు? అన్నా నేను అప్పుడే చెప్పానుగా, వీళ్ళు క్రిమినల్స్. దయచేసి పోలీసుల్ని పిలవండి, లేదంటే బయట నుంచి ఎవరైనా తీసుకురండి. మీరు అడిగిందల్లా నేను ఇస్తానన్నా ప్లీజ్. అన్నా ఆ అమ్మాయి చెప్పేది మాత్రం వినొద్దు. అన్నా ప్లీజ్ పోలీసుల్ని పిలవండి, లేక సహాయానికి ఎవరైనా బయట నుంచి పిలవండి. ఖచ్చితంగా మిమ్మల్ని చంపేస్తారు. మేము ఇలా చేయక తప్పలేదు. అన్నా నా మాట వినండి ప్లీజ్. అమ్మాయి మాటలు వినొద్దు, తను మిమ్మల్ని చంపేస్తుంది.
23, 24, 25 సరిపోదు. ఇలాంటివే మరికొన్ని కావాలి, అంటే 50. రావే రా, అంత తలరాత. ఆయనేమి అంత పెద్ద స్టార్ ఏమీ కాదు. ఏదో 2-3 సినిమాలు యాక్ట్ చేశాడు, అంత డబ్బు కూడా లేదు. నీకు డబ్బులే కదా కావాలి? అవును. అది నేనిస్తానుగా. 2-3 రోజులు వెయిట్ చేస్తారా? ఒక పనుందని నేను చెప్పాను కదా. ప్లీజ్. వాడు ట్యాప్ ఓపెన్ చేసి పెట్టాడు, ఇంకా ఏమేం చేస్తాడు? నీకేమైనా పిచ్చి పట్టిందా? రేయ్, ఈ రోజు నీకు నమ్మకం వచ్చింది కదా, ఇక నీకు ఆ నమ్మకమే లేకుండా పూర్తిగా పాతి పెట్టేస్తాను. ఈసారి ఈ అమ్మాయి తప్ప ఇంకెవరైనా వచ్చి ఈ డోర్ ఓపెన్ చేశారంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. శరత్, శరత్, నేను మీకేం పాపం చేశాను రా? అసలు నేనేం చేశాను? మీకున్న సమస్యలకి నేనా కారకుణ్ణి? దెన్ వై ఆర్ యు టార్చరింగ్ మీ? టెల్ మీ బాస్టర్డ్. Sir, Ah. see this, sir. ఏంటి? There's a confusion. ఓకే. Can you just check the RPM? సరే. హలో, నేను మా అన్నయ్యతో కాసేపు పంచి వస్తావా నువ్వు? పర్వాలేదు, మాట్లాడు. లేదు సార్. మీరేదో సమస్యలో ఉన్నట్టు అనిపిస్తుంది. లేదు సార్, ఐఎమ్ ఓకే. ఇక్కడికొచ్చి ఫోన్ మాట్లాడడానికి బదులుగా ఇంట్లో కూర్చోండి. సో టేక్ లీవ్ ఫర్ 2 days. Third day you will be okay. సార్ యాక్చువల్లీ Sorry. Please do what I say. Okay? Useless. Wasting my time. సార్, అది సార్, అది సార్. హలో, హే. ఏంటయ్యా నువ్వు? సారీ. పెయిన్ ఇంకా ఉంది. స్కాన్ రిపోర్ట్స్ చెక్ చేయండి.
దాన్ని ఆఫ్ చేయవయ్యా. విను, ఫోన్ కట్ చేయి. ఒక్క నిమిషం, సారీ, వస్తాను. హలో, చెప్పు. ఏంటో త్వరగా చెప్పు. విను, నువ్వు ఎక్కడున్నావు? అన్నయ్య వదిన బైక్ మీద వెళ్తూ కింద పడిపోయారు. ఏమిటి? అన్నయ్య కార్కి ఫ్రాక్చర్ అయింది. ఇప్పుడు క్యాషువాలిటీలో ఆయనతో పాటే ఉన్నాను. మా వదినేమో నేను వాళ్ళ కార్ తీసుకువెళ్ళకపోతే బైక్ మీద వెళ్ళుండే వాళ్ళం కాదని, యాక్సిడెంట్ అయ్యేది కాదని అంటుంది. ఇక్కడ మన ఫ్లాట్ లో చాలా పెద్ద ప్రాబ్లం. ఏమైంది? డోర్ కింద చాలా రక్తం ఉంది. రక్తమా? అవును, లోపల ఏదో చేసుకున్నట్టున్నాడు. నాకు భయంగా ఉంది. నువ్వేమంటున్నావే? నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి రాలేను. చెప్తే అర్థం చేసుకో, ఎమర్జెన్సీ. నువ్వు పంచే, నువ్వు ఆ డోర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి తట్టి చూడు. వెళ్ళు, నేను ఓకే. లైన్లోనే ఉంటాను. ఆది సార్, హలో ఆది సార్. హే, ఐమ్ ష్యూర్ సంథింగ్ హస్ హ్యాపెండ్. వాడు లోపల నుండి ఏం చేయగలనుకుంటున్నావు? ఖచ్చితంగా ఏదో జరిగింది. నువ్వు రావాల్సిందే. ఇది ఖచ్చితంగా వాడి ప్లాన్ కాదనుకుంటున్నావా? ఇలా చూడు, నాకు తెలీదు. ఈ చోటంతా రక్తంగా ఉంది అండ్ ఐఎమ్ షూర్ ఇది రియల్ బ్లడ్. ఒకవేళ అదే గనుక నిజమైతే మనం ఇప్పుడు ఏం చేయగలం? నీకు మరీ అంత సందేహంగా ఉంటే మెల్లగా మెల్లగా డోర్ ఓపెన్ చేసి చూడు. ఓకే. ఏమాత్రం శబ్దం రాకూడదు, ఓకేనా? నేను ఫోన్ చేస్తే ఫోన్ తీ. లోపలికి వెళ్ళి క్రిటికల్ కాదో చూడు. వెళ్ళు. షాని, షాని, వదలు. వదలు. Fuck you, bloody bitch! ఏంటి మొహం అంతా రక్తంతో ఉంది? ఏం చేస్తున్నావు అమ్మా?
ప్లీజ్ 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 ఐషు ఐషు 9384726. హలో ఐషు 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 నేనే ఆదిని. ఎవరో ఒకరు నన్ను ఫ్లాట్ లో బంధించి ఉంచారు. ఐమ్ ట్రాప్డ్. ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ యువర్ కాల్. తప్పకుండా నువ్వు ఇటువంటి ఒక కథ చెప్తావని నాకు తెలుసు. ఐషు లిసన్ టు మీ. నేను చెప్పేది నిజం, నా మాటడము ప్లీజ్. ఐషు లిసన్ టు మీ. అది నన్ను ఒక ఫ్లాట్ లో ఇక్కడ ఇలా అబద్ధం చెప్పడానికి నీకు సిగ్గుగా లేదు? అది నిజమైనా కానీ అదొక హనీ ట్రాపే. యు డిజర్వ్ ఇట్. దయచేసి నా మాట విను. ఎన్నిసార్లు కాల్ చేసినా ఒకసారి నేను తీసావా? ఇంటికొచ్చి బెల్ కొట్టాను. ఐ వాస్ లిటరలీ బెగింగ్ ఆన్ వాట్సాప్. అప్పుడు నువ్వు నాతో ఏం చెప్పావు? దట్ యు కాంట్ ఫేస్ మీ. అంటే నేను అప్పుడు అక్కడి నుంచి వెళ్ళాలనే కదా? డూ యు నో హౌ పెయిన్ఫుల్ దట్ వాస్ అండ్ హౌ మచ్ ఇట్ షాటర్డ్ మీ? అమ్మాయిలతో తిరిగి ఇప్పుడు ట్రాప్డ్ అని నాతో చెప్తున్నావా? ఐషు అసలు నా మాట విను. నీకేమైనా పిచ్చెక్కిందా? ఫోన్ పెట్టేరా స్కౌండ్రల్. నీతో సంతోషంగా ఉండటానికి ఉంటారే, ఆ అమ్మాయిలతో మాట్లాడేటట్టు నాతో మాట్లాడుకో. బాస్టర్డ్. హలో పోలీస్ కంట్రోల్ రూమ్. హలో హలో సార్. హలో. హలో నేను అది